నెల్లూరు నగర నియోజకవర్గం మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిమ్స్ మైనార్టీల ఆత్మీయ సదస్సు శాసన మండలి చైర్మన్గా గతంలో ఉన్న షరీఫ్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. మరి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారు, మరి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు ఈ సదస్సు జరగబోతుంది. దీని ముఖ్య ఉద్దేశము మైనార్టీల అభ్యున్నత, సంక్షేమంలో కావచ్చు, ఇటు అభివృద్ధిలో కావచ్చు. గతంలో ఉండే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మైనారిటీలకి ఏం చేయగలిగాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పారు, ఏం చేశారు, మనకు నిజమైన మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీపీ పార్టీయా, ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో ఆడబిడ్డలకి మీ అందరికీ తెలుసు, సామూహిక వివాహాలు జరిగేది. ఒక కళ్యాణ మండపంలో ఒక 50 మందికి పెళ్లిళ్ళు ఒకేసారిగా చేసేది. వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు ఇచ్చి అనేక మంది అలాగ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఆడబిడ్డకి పెళ్లి చేసుకునేవాళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చే దాంతో చేసుకుంటావా, అది ఇచ్చేది గౌరవం ఉండేది పోయి అది వాళ్ళని కించపరిచే విధానం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గుప్తంగా ఇవ్వాలి, ఆ బిడ్డ చేతికి వెళ్ళాలి, ఆ బిడ్డ అకౌంట్కి వెళ్ళాలి, మధ్యలో ఎవరి చేతిలో పోకూడదు ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజుల్లో ₹1,00,000 ఇస్తామని అనౌన్స్ చేశాము. 50,000 ఇస్తా వచ్చాం. ఈరోజు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఆశలతో ఓట్లేశారు. ఇది కోటి ఆశలతో ఓట్లేశారు, ఎక్కువగా మైనార్టీ వాళ్ళు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళకి డబ్బులు లేదు కదా, కనీసం వాళ్ళకి రక్షణ లేని స్థితిలో ఉంది రాష్ట్రంలో. రక్షణ మీకు తెలుసు, ఈయన ప్రభుత్వంలో హుకుం జారీ చేస్తే ఎవరైనా ఏ పనైనా చేయాల్సిందే. పోలీస్ కాదు, ఇతర యంత్రాంగం కాదు, ఎవరైనా. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు హుకుం చేసిన దెబ్బకి, పోలీసులు చేసిన పనులకి అబ్దుల్ సలాం కుటుంబంతో రైల్ ట్రాక్ పైన చిన్న చిన్న బిడ్డలతో చనిపోయింది మన అందరం చూశాం. వాళ్ళని పరామర్శించిన విధానం కానీ చూశాం. చంపేశాడనట్లేదండి, వాళ్ళని పరామర్శించిన విధానం. ఎవరు కానీ చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తాం కానీ మనం ఒక పోలీస్ క్వార్టర్స్లో కూర్చి అక్కడ పిలిపించుకుంటామండి పరామర్శించాలంటే. ఇది అంటే స్వభావం చెప్తున్నా నేను, స్వభావం ఒక అహంకారమైన స్వభావం. నేనే, ఇంకా ఎవరు లేరు, ఇటువంటి స్వభావం. అలాగనే అసలే మైనార్టీల్లో ఎక్కువ చేతి వృత్తుల పని. ఇది డెక్కాడకపోతే డొక్కాడదన్నట్టు పరిస్థితి.
దాంట్లో బిడ్డల్ని చదివించుకుంటూ విదేశీ విద్య ఇచ్చారు. 25 లక్షల రూపాయల దాకా వేరే దేశాలకు పోయి కానీ చదువుకోవడానికి ఒక ఉన్నతమైన ఆలోచనతో. అన్నీ ఉచితంగా ఇయ్యలేము కదా, చెట్లు కాయట్లేదు. ఆ బిడ్డని ప్రయోజకుడుగా చేస్తే రేపు ఆ కుటుంబానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి పనికొస్తాడు. అటువంటి ప్రయోజకులను చేసే విధానాన్ని ఈ బీసీల దగ్గర నుంచి, మైనార్టీల దగ్గర నుంచి తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదొక పైశాసిక ఆనందం. అదే ఇవన్నీ కానీ రేపు మైనార్టీల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు గారు రేపు ముఖ్యమంత్రి అయితే మైనార్టీలకి ఏం చేస్తామనేది కానీ స్పష్టమైన హామీలు ఇవ్వడానికి రాష్ట్ర నాయకులు అందరూ వస్తున్నారు. దీని ద్వారా ఈ యొక్క సామాజిక వర్గానికి చైతన్యం చేయడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి మీటింగ్లు ప్రతి నియోజకవర్గం కానీ ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారో ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు ఇటువంటి మీటింగ్స్ పెడతాం, చైతన్యవంతులుగా చేస్తాం. రేపు ఎన్నికలు వస్తున్నాయి. వాళ్ళ ఓటుని స్వేచ్ఛగా ఎవరికి చేస్తే మా జీవితాలు బాగుపడతాయో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. అందుకోసమే మన కార్యక్రమం. దీనికి ముస్లిం సోదరులందరూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కానీ రేపు ఆహ్వానిస్తున్నాము. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి నగర నియోజకవర్గం నుంచి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం ఈ సామాజిక వర్గంలో ఉండే స్టేక్ హోల్డర్స్, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైతే ఈ రాజకీయాలకి అతీతంగా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ తెలుసుకొని ఈ సామాజిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ వాళ్ళతో ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ తీసుకొని చంద్రబాబు గారికి అప్డేట్ చేస్తాం. దీని ద్వారా సూక్ష్మంగా వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక మేనిఫెస్టో కానీ తయారు చేస్తామని కానీ తెలియజేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.